తన్నాడే గంగరాజు పాటలాగా తయారైంది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం. అదిగో అని చెప్పేస్తుంది. ఇరాన్ ఇంతవరకు దాడికి ముందుకు వెళ్ళలేదు. ఆ హిజ్బుల్లా వీళ్లతోనే వాడుతోంది. తాజాగా అయితే మరొకసారి పత్రికలు హైలైట్ చేస్తున్నాయి. ఏ క్షణంలోనే ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడి చేయనుందని దాదాపు స్పష్టమవుతుంది. దీనికి సంబంధించిన సన్నాహాలు శరవేగంగా సాగిపోతున్నాయి. ఇంతవరకు ఘర్షణ వాతావరణం వరకే పరిమితమైన ఉద్రిక్తత పూర్తిస్థాయి ప్రాంతీయ యుద్ధంగా మారవచ్చనే సంకేతాలు స్పష్టంగా వెలువడుతున్నాయి. టెహ్రాన్లో హమాస్ అగ్రనేత హనియే హత్య అనంతరం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగిన సంగతి తెలిసిందే. హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. తాజా పరిస్థితుల తీవ్రతను గుర్తించి అమెరికా అప్రమత్తమైంది. పశ్చిమాసియాకు అణుజలాంతర్గామిని పంపుతున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే బయలుదేరిన అబ్రహాం లింకన్ విమానవాహక నౌక పశ్చిమాసియాకు వేగంగా చేరుకోవాలని పెంటగాన్ ఆదేశాలు జారీ చేసింది. అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గలాంట్తో ఆదివారం 2 సార్లు ఫోన్లో మాట్లాడారు. ఇజ్రాయెల్ రక్షణకు అగ్రరాజ్యం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆస్టిన్ చెప్పారు. రానున్న 24 గంటల్లోని ఇజ్రాయెల్పై ఇరాన్ లెబనాన్లు దాడి చేయనున్నాయని వార్తలు వెలువడుతున్నాయి. టెహ్రాన్ సంయమనం పాటించాలని ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ కోరాయి. అమెరికా, ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో కొనసాగుతున్న కాల్పుల వివరణ ప్రతిపాదనలు సమర్థించినాయి. గాజాలో 10 నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలని పిలుపునిచ్చినాయి. తన దగ్గర ఉన్న బందీలను హమాస్ విడిచిపెట్టాలని, ఎలాంటి ఆంక్షలు లేని మానవతా సాయం గాజాకు చేరేలా ఇజ్రాయెల్ అనుమతించాలని పేర్కొన్నాయి. ఈ మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. బేసిక్ సమస్యల్లో ఏంటంటే ఇక్కడ ఇరాన్ తెగిస్తుందా? ఎందుకంటే నిజంగా యుద్ధం చేసేదైతే అమెరికా వాళ్ళ యుద్ధ నౌకలు, అమెరికా వాళ్ళకి సంబంధించిన అణుజాలాంతర్గాములు వచ్చేదాకా ఆగడం ఎందుకు? ఈ లోపు కొట్టి అవతల పడేయాలి. కానీ అంత సీన్ ఉందా? ఎందుకంటే ఇరాన్ అట్లాగా అటాక్ ప్రారంభించగానే ఇజ్రాయెల్ దానికి 1000 రెట్లు కొడుతుంది. ఇజ్రాయెల్ 30% కోల్పోతే ఇరాన్ 70% నాశనం చేసి పడేస్తుంది. దొరుకుతుందా అని వెయిట్ చేస్తుంది అక్కడ ఇజ్రాయెల్. అలాంటి సందర్భంలో వెనకాడుతున్నది ఇరాను. కాకపోతే కథలు చెప్తోంది.